సరస్వతి నమ. శ్రీ గురుభ్యాన్మ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 25 భాగాలుగా చెప్పుకున్నాం బాలకాండని, మొదటి కాండని. ఈ రోజున 26వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదానింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావణిం తిక్తమప్పే పర్యంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శాంతమ్మని తర్వాత ఋష్యశృంగుడిని తీసుకొచ్చాడు దశరథ మహారాజు తన ఇంటికి కదా. కూతురు అల్లుడు అన్నట్టే, కానీ కూతుర్ని దత్తత ఇచ్చేశాడు కాబట్టి మరి దత్తత ఇచ్చినా ఇవ్వకపోయినా అల్లుడు నారాయణ స్వరూపమే కదా. ఇలా మరి దశరథ మహారాజు తన రాజ్యానికి తెచ్చిన తర్వాత చాలా కాలం గడిచింది. ఒకనాడు దశరథుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఋష్యశృంగుడికి తల వంచి ప్రణామం చేసి ప్రసన్నుని చేసుకొని సంతాన ప్రాప్తి కోసం యజ్ఞం చేయడానికి ఋత్విజుడిగా వరించాడు ఆయన్ని. సరే అన్నాడు ఋష్యశృంగుడు. రాజా, మీరు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకోండి, యజ్ఞాశ్వాన్ని కూడా విడిచిపెట్టండి అని చెప్పాడు ఋష్యశృంగుడు. అప్పుడు సుమంత్రుణ్ణి పిలిచాడు దశరథ మహారాజు. తన ముఖ్యమంత్రి ఆయన, సారథి కూడా ఆయనకి. నాయన, శీఘ్రమే వేద పాఠకులైన ఋత్విజులను ఆహ్వానించవయ్యా అన్నాడు. పేర్లు కూడా చెప్పాడు. సుయజ్ఞుణ్ణి, వామదేవుణ్ణి, జాబాల్ని, కాశ్యపుణ్ణి, మరి మా కుల పురోహితుడైన వశిష్ఠుణ్ణి, తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులని అందరినీ కూడా ఆహ్వానించు అనగానే వేగంగా వెళ్ళాడు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు సుమంత్రుడు. వాళ్ళని పూజించాడు దశరథ మహారాజు. అన్నాడు, బిడ్డల కోసం నేను పరితపిస్తున్న సంగతి మీకు తెలుసు కదా. అశ్వమేధయాగం చేయాలని కోరిక నాకు, పిల్లల కోసం, పిల్లలు పుట్టడం కోసం. శాస్త్రోక్తంగా నేను ఈ యాగం చేయాలి అనుకుంటున్నాను. విభండక మహర్షి పుత్రుడైన ఋష్యశృంగుడిని ప్రార్థించాను నేను. ఆయన ఒప్పుకున్నాడు యాగం నిర్వహించడానికి అనగానే, అంటే ఆయన సమక్షంలోనే, ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఋష్యశృంగుడు కూడా. మళ్ళీ చెప్పాడు, రాజా, అందరూ కలిపి చెప్పారు ఈసారి. వచ్చిన వాళ్ళు ఋష్యశృంగుడు కలిపి. అలానే యాగానికి కావలసిన ఉపకరణాలన్నింటినీ కూడా సమకూర్చుకో, ముందుగా నీ యాగాశ్వాన్ని విడిచిపెట్టు అన్నాడు. తప్పనిసరిగా నీకు పరాక్రమంతో అయిన 4 కొడుకులు కలుగుతారు అని కూడా చెప్పాడు. ఆ బ్రాహ్మణుల మాటలు ఆలకించిన దశరథ మహారాజు సంతుష్టుడయ్యాడు. మంత్రులను పిలిచాడు. మళ్ళీ గురువులు నిర్దేశించిన ప్రకారం యజ్ఞానికి కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చండి, ఋత్విజులు అనుసరించగా యజ్ఞాశ్వాన్ని కూడా విడిచిపెట్టండి అన్నాడు. అలానే ఎక్కడ యాగం చేయాలో ఆ ప్రదేశం కూడా నిర్దేశించాడు. సరయూ నదికి ఉత్తర భాగాన యాగశాలని నిర్మించండి అని వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. ఎవరెవరైతే ఏ కట్టుబడి కావాలి కదా, వివరంగా వివరించాడు. ఏ బ్రాహ్మణులకు ఏ విధంగా కట్టాలి, రాజులకు ఏ విధంగా కట్టాలి, మిగతా వాళ్ళకి ఏ విధంగా నిర్మించాలి, వాళ్ళ భోజనాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, భోజనాలను వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎవరిని కూడా ఏదో పెడుతున్నాం అన్నట్టు కాదు, చాలా శ్రద్ధతోటి
కృష్ణార్పణం అనే భావంతో, భగవంతుడికి పెడుతున్నాం అనే భావంతో చేయాలి. ఇవన్నీ చెప్పాడు. సంవత్సరం గడిచింది, యాగాశ్వం తిరిగి వచ్చింది. మరి ఇక యజ్ఞం మొదలు పెట్టాలి. ఇక్కడ మనం ఆపుదాం. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం.